గైస్ మన డైలీ బేసిస్ లో చాలా యాప్స్ వాడతాం, లైక్ ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్, అలామ్ అని, క్లాక్ అని, న్యూస్ అని. కానీ ఇంటర్నెట్ లో చాలా రకరకాల ఇంకా వింత వింత యాప్స్ ఉన్నాయి విచ్ యూ హ్యావ్ టు ట్రై. సో అది ట్రై చేయడానికి నేను ఈరోజు ఉన్నా టు టెస్ట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ యాక్చువల్లీ వర్త్ ఇన్స్టాలింగ్ ఇన్ యువర్ ఫోన్. బాయ్. మీకు కూడా ఇట్లనే అవుతుందా? నాకు అర్జెంట్ పని మీద బయటకు పోయినప్పుడే ఐ గెట్ సుస్సు అండ్ పబ్లిక్ టాయిలెట్స్ ఆబ్వియస్లీ మనకి వాడబుద్ధి కదా, అండ్ వీ వోంట్ బి ఏబుల్ టు ఫైండ్ పబ్లిక్ టాయిలెట్స్ అనమాట బయట. సో అందుకే మన ఫస్ట్ యాప్ వచ్చేసి టాయిలెట్ ఫైండర్. బేసికలీ మన కరెంట్ లొకేషన్, లైవ్ లొకేషన్ పెడితే అది మనకి చూపిస్తుంది మన చుట్టుపక్కల ఎక్కడ టాయిలెట్ ఉందని చెప్పి, లైక్ వేర్ వీ కెన్ పీ. టాయిలెట్ ఫైండర్ ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేసేద్దాం. సో మనం దుర్గం చెరువు పక్కన ఉన్నాం. ఓకే, ఇక్కడ రోడ్ నెంబర్ 36లో ఉందా? ఓకే, డిమార్ట్ దగ్గర ఉందంటే కాదు గైస్, ఇది ఇంత దూరం ఎందుకు ఉంది? ఇప్పుడు నాకు అర్జెంట్ వస్తుంది, ఇప్పుడు నడుచుకుంటా పోవాలా, అప్పుడే నాకు అయిపోతా, నేను అవుట్ అయిపోతా. సరే చూద్దాం అసలు యాక్చువల్ ఉందా లేదా, దాని పరిస్థితి ఎట్లుంది. చలో. ఇదేమో ఇంకేదో 2-3 గల్లీ బయట ఉందంట. ఇప్పుడు వెళ్ళేసరికి ఇది కూడా గూగుల్ మ్యాప్స్ లో మనల్ని మోసం చేసేస్తే ఎట్లా? ఎవడైనా ఇంత స్పీడ్ వస్తుంటే ఇట్లా నడుచుకుంటా దూరానికి పోతారు. ఆ కుక్క ఎందుకు ఇటు వస్తుంది? ఇట్లా వచ్చేస్తే నాకు వచ్చేది కూడా పోతుంది గైస్. ఈ దూరాడాలి, ఇంకొక టాస్క్. 6.5 hours later. Now we are in the location. Basically ఇక్కడ డిమార్ట్ దగ్గర రోడ్ నంబర్ 36. నేను ఇక్కడ ఉన్న స్పాట్ ఇక్కడ ఉంది. పిల్లర్ నంబర్ 1712 అంట. చూడండి అక్కడ 1712 ఉంది. సుస్సు స్పాట్ లేదు గైస్. వేరే సుస్సు స్పాట్ ఇక్కడ. ఇది బిర్యానీ ఉంది అంటే తుప్పల్లో పోవాలా నేను ఇప్పుడు? తుప్పలు గైస్, అది తుప్పలు అంటారా ఏమో. స్కామ్ అయిపోయాం గైస్. ఈ యాప్ పని చేయట్లే, అట్లీస్ట్ హైదరాబాద్లో పని చేయట్లే. ఈ యాప్కి ఒక డిస్లైక్, దిస్ డజంట్ వర్క్. మీరు అసలు ఇన్స్టాల్ చేసి నమ్మకండి. సో లెట్స్ గో టు సెకండ్ యాప్ గైస్. సో బేసికలీ మనం హ్యూమన్స్ టెండెన్సీ ఈస్ టు లై. అంటే మనం అబద్ధాలు చెప్పకుండా ఉండలేము కదా. సో అదే అబద్ధాలు కనిపెట్టడానికి మన దగ్గర ఒక యాప్ ఉంది విచ్ ఇస్ లై డిటెక్టర్ అనమాట. నేను అది మా ఆఫీసర్ల మీద ప్రయోగం చేద్దాం అనుకున్నా గైస్, కానీ వాళ్ళు మనకు కోఆపరేట్ చేయట్లేదు. అసలు దేనికి కోఆపరేట్ చేయట్లేదు. అందుకే నేను స్ట్రేంజర్స్ మీద ప్రయోగం చేస్తా, వాళ్ళ కట్టు నిజాలన్నీ బయట పెట్టేద్దామని చెప్పి. చలో ఏమన్నా స్ట్రేంజర్ని దోలాడదాం. హాయ్, మీకు కెమెరా ఓకే కదా? మేము షూట్ చేసుకుంటున్నాం. ఓకే, బేసికలీ ఇది ట్రూత్. మీరు చెప్పేది ట్రూతా లేకపోతే అబద్ధమా చెప్తారు అనమాట. ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు హానెస్ట్గా చెప్పాలి. ఓకే. యా, సో నేను మీకు క్వశ్చన్ అడుగుతా కదా, మీరు ఫింగర్ ప్రింట్ పెట్టి ఆన్సర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఓకే. స్కానింగ్ అనలైజింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్. మీకు బీపీ ఉందా? యూ టెల్ ద ట్రూత్. అంటే మీకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేదు. ఓకే, నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు మీరు దీనికి అబద్ధం చెప్పండి, ఇది అబద్ధమా లేదా చూద్దాము. మీరు స్ట్రేటా? నో. యూ లైక్. ఓ ఓకే, ఇది మేబీ ఒక కోఇన్సిడెన్స్ ఏమో. మనం ఇంకొకటి కూడా ట్రై చేద్దాం. మీరు ఈరోజు స్నానం చేసినారా? ఎస్. ఓకే, ట్రూ. వావ్. మీకు ఎవరైనా అంటే ఇష్టమా ఇప్పుడు ఒక అమ్మాయి? ఎస్. ఇష్టం. అయితే ఇది అబద్ధం చెప్తుంది. నాకు ఇష్టం. అబద్ధం చెప్తుంది. ఓకే గైస్, ఈ యాప్ పని చేయట్లేదు. థ్యాంక్ యూ. యా గైస్, సో బేసికలీ ఇది ఓన్లీ మీరు మీ ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది యాక్చువల్ ఏం చెప్పట్లేదు. అంటే అవుట్ ఆఫ్ 4 3 కరెక్ట్ చెప్పింది. సో ఇది 90% కరెక్ట్ ఉంది యాప్. అంటే ఏమో, యా దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇది 90% అయితే కరెక్ట్ ఉంది. ఒకవేళ మీకు కూడా ఇదే అనిపిస్తే, ఒకవేళ మీరు టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ చేయండి. టెస్ట్ చేసినాక రిజల్ట్స్ ఏమొచ్చాయో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం నెక్స్ట్ యాప్ ట్రై చేద్దాం గైస్. సో బేసికలీ మీకు కూడా నాలాగా పెట్స్ ఇష్టం కానీ చాలా భయమా? ఇఫ్ ఎస్, ఈ యాప్ మీకోసమే. బేసికలీ ఇది మీరు డాగ్స్తో మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మనం హాయ్ చెప్పడానికి ఒక బౌబో సౌండ్, బాయ్ చెప్పడానికి ఒక బౌబో సౌండ్, ఎక్కువ క్వశ్చన్ మార్క్కి ఒక బౌబో సౌండ్స్ అలా ఇస్తుంటాం అనమాట. సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్. నాకైతే చాలా భయం కుక్కలు అంటే. సో లెట్స్ ఏదైనా కుక్కలు దొరికితే దోలాడి మనం దాంతో మాట్లాడదాం. మనం కూడా ఫ్రెండ్స్ అయిపోదాం కుక్కలతో. చలో.
ఇప్పుడు హాయ్ చెప్దాం. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. ఎవరా నువ్వు? సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యేది వచ్చాను సార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. ప్లీజ్ 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 దయచేసి నన్ను వదిలే, నీకు చేతులెత్తి దండం పెడతాను. రోజు నన్ను ఇలా చిత్రహింస పెట్టకు. పలకట్లే కదా. ఇప్పుడు మనం వేరే కుక్క ట్రై చేద్దామా? దాన్ని కోపం కూడా తెప్పిస్తున్నా కదా, అది కోపం పడట్లేదు. మనం ఇంకో కుక్కకి తోలాడదాం, మనకు ఆ కుక్క కోఆపరేట్ చేయట్లేదు. ఎట్లా పిలవాలి? అయ్యో నిజంగా వస్తుందా? ఏంది గైస్ ఏం పలకట్లేదు. పని చేయట్లే గైస్. నేను నా ప్రాణాన్ని రిస్క్ లో పెట్టి, నా గుండెని ఇట్లా రిస్ట్ లో పెట్టి నేను చేసే ఎక్స్పెరిమెంట్ మీరు కూడా పెద్దవాళ్ళ పర్యక్షణంలోనే చేయండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. వాడు తిట్టదని చెప్పరా. చాలా రిస్కీ గైస్ కుక్కలతో ఆడడం. వి నెవర్ నో వెన్ దర్ క్రాంకీ ఆర్ వెన్ దర్ ఇన్ అ గుడ్ మూడ్. సో ఈ యాప్ అయితే అస్సలు పని చేయట్లే. పెద్ద డిస్లైక్, నాకు నచ్చలే యాప్. స్టోరేజ్ బొక్క. నెక్స్ట్ యాప్ అయినా కొంచెం మంచిగా కోరుకుందాం. చలో అయిపోయినాయి, వేస్ట్ రారా ఇంకెన్ని తింటో. గైస్ మీకు నా ముఖం చూస్తే ఏమనిపిస్తుంది? ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. నాకు చాలా ఆకలి అవుతుంది. అది మీరు చెప్పగలరా? నా ముఖం చూసి లైక్ నేను ఇట్లున్నా ఇప్పుడు మీకు అనిపిస్తుంది నేను సాడ్ అని చెప్పి. సో అదే మన మూడ్ ఏంటో మనకి చెప్పడానికి ఒక యాప్ ఉందన్నమాట, మూడ్ అనలైజర్ అని చెప్పి. సో అది కూడా బేసికలీ ఫింగర్ ప్రింట్ పెడితే మన మూడ్ ఎలా ఉంటుందో చెప్తారు అనమాట. సో చలో మనం అది కూడా స్ట్రేంజర్స్ మీద ప్రయోగం చేద్దాం, వాళ్ళ మూడ్ ఎలా ఉందో. అలా ఉన్నా అయితే ఇక్కడ ఒక యాప్ ఉందన్నమాట. ఏంటంటే మీ మూడ్ ఏంటో చెప్పేస్తుంది. ఇప్పుడు మీ మూడ్ ఎట్లుంది? మీరు హ్యాపీ ఉన్నారా, సాడ్ ఉన్నారా? నార్మల్ అంటే హ్యాపీగా సాడా? హ్యాపీగానే ఉన్నారా? అయితే మీ ఫింగర్ ప్రింట్ ఇక్కడ పెట్టండి, అది చెప్తుంది మీరు హ్యాపీ ఉన్నారా, సాడ్ ఉన్నారా అని. పెట్టండి మీ ఫింగర్ ప్రింట్ మొత్తం పెట్టండి. ఒక నిమిషం క్యాల్కులేట్ చేస్తుంది. అమ్యూజ్డ్, మీరు చాలా అమ్యూజ్డ్ ఉన్నారంట. అంటే తప్పు చెప్తుందా, కరెక్ట్ చెప్తుందా? తప్పు చెప్తుందా? సరే ఇంకొకటి ట్రై చేద్దాం. మీరు ట్రై చేస్తారా? ఇప్పుడు మీరు ఎట్లున్నారన్న? హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా? అంటే మీరు ఏం ఫ్రస్ట్రేషన్ లేదా మీకు? ఏం లేదా? అయితే మీరు ఇక్కడ చెప్పండి, ఈ యాప్ చెప్తుంది మీరు హ్యాపీ ఉన్నారా, సాడ్ ఉన్నారా ఏంటా అని. ఫింగర్ ప్రింట్ పెట్టండి మీరు ఇక్కడ. అంటే నేను ఈ యాప్ ట్రై చేస్తున్నా, నిజమా కాదా ఏంది సంగతి అని చెప్పి. మీరు పెట్టండి మీ ఫింగర్ ప్రింట్. లేదులే అన్న, నేను స్కామ్ చేసేలా కనిపిస్తున్నానా? చూడండి ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారా మీరు? నేను ఇప్పుడు నీకు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నానా? లేదు కదా. అవునా? అయితే ఇది యాప్ ఫెయిలా, వేస్ట్ అంటారు యాప్ని. అయితే పని చేయలే అనమాట. సరే అన్న, థ్యాంక్ యూ గైస్. సో బేసికలీ నేనైతే చాలా ముక్కుతో మాట్లాడుతున్నా. మన నెక్స్ట్ యాప్ ఏంటంటే బర్డ్ నెట్ అనమాట. బేసికలీ ఇది ఏం లేదు, ఆ బర్డ్ సౌండ్ విని ఆ బర్డ్ పేరు చెప్పేస్తుంది. అండ్ మనకి చుట్టుపక్కల చాలా సింపుల్ బర్డ్స్ ఇట్లా పావురాలు ఉంటాయి కాబట్టి మనం పావురాల మీద టెస్ట్ అయిపోతున్నాం. పదండి. ఇలా తరిమెక్కూడదు అనమాట, వెళ్ళే పోయి టెస్ట్ చేయాలా. అయ్యో ఎగిరిపోతున్నాయి. గైస్ సో బేసికలీ ఇదైతే రికార్డ్ అయింది దీనిలో. అండ్ ఇట్స్ ఈజ్ లార్జ్ గ్రే బ్యాబ్లర్. వాట్ పీజీ అనేది ఫోన్కి ఏం తెలియదు. యాప్ ఏంటి, ఒక చిన్న పిల్లోడు చెప్పినా కూడా వాడే చెప్తాడు ఇది ఒక పిజ్జన్ సౌండ్ ఏదో అని చెప్పి. వేస్ట్, అసలు వర్క్ అవ్వదు ఇది. ఎందుకు ఇట్లాంటి యాప్స్ క్రియేట్ చేసి పైసలు వేస్ట్ చేయడం, మా ఫోన్లో స్టోరేజ్ వేస్ట్ చేయడం, మా టైం వేస్ట్ చేయడం, ఇంత ఎండలో నిల్చుంటున్నా. దీనికోసమే మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేసుకోండి గైస్. మనం నెక్స్ట్ యాప్ ట్రై చేద్దాం. చలో
గైస్ సో బేసికలీ నాకు ఆల్ ద టైమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, ఎవరో నన్ను కెమెరా నుంచి చూస్తున్నారు, సమ్వన్ ఈస్ హ్యావింగ్ ద ట్రాక్ ఆఫ్ మై మూమెంట్స్, ఎవరో నన్ను స్పై చేస్తున్నట్టు ఇట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకే అనమాట ఈ యాప్ మనకుంది హిడెన్ కెమెరా డిటెక్టర్ అని చెప్పి. ఒకవేళ లైక్ మనం షాపింగ్ మాల్స్ వెళ్ళినా, హోటల్ రూమ్స్ వెళ్ళినా మనకు ఒక డౌట్ వస్తుంది మన హిడెన్ కెమెరాస్ ఉన్నాయని చెప్పి. సో అది చెక్ చేయడానికి అనమాట ఇది అవసరం అయ్యేది. నేనైతే ఫస్ట్ నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి సూపర్ మార్కెట్లో యాక్చువల్ కెమెరాస్ దగ్గర ఉండే చూస్తున్నా. సో లెట్స్ గో. సో బేసికలీ మనం డీమార్ట్కి వచ్చేసాం టు టెస్ట్ ద కెమెరాస్. అండ్ ఇక్కడ డిటెక్ట్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. డిటెక్ట్ వైర్లెస్ కెమెరా, డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరా అంతున్నాయి. అది వైర్లెస్, దానికి వైర్ ఉంది గైస్. అయితే వైర్డ్ కెమెరా పెడదాం. ఓకే, ఇక్కడ నో పొటెన్షియల్ కెమెరా డిటెక్టెడ్ అని ఉంది. చూడండి గైస్, అసలు కెమెరా ఉన్నా కూడా ఏం చూపించట్లేదు. అడ్డా ఏంది ఏదో లైన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు ఒక లైన్ వస్తుందా? వస్తుంది కదా, ఇటు లైన్ వస్తుంది, ఇటు లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా ట్రై చేసినాం కదా, వేరే టైప్ ఆఫ్ కెమెరా కూడా ట్రై చేద్దాం. ఇది ఫోన్ కెమెరా కూడా ఇట్లా. సో బేసిక్లీ ఇట్లా లైన్స్ వస్తున్నాయి. ఓకే, ఇమాజిన్ నాకు ఈ గల్లన్నీ తిరుగుతుంటే అప్పుడు స్విగ్గీ వీడియో చేసిన కదా, స్విగ్గీ వీడియో మీరు ఒకసారి చూడండి, ఐ బటన్లో వస్తుంది. ఆ వీడియో చేసిన కష్టం గుర్తొస్తుంది అంతా ఎండలో అటు ఇటు తిరుగుతుంటే. గైస్ సో బేసికలీ మన గర్ల్స్కి పెద్ద ప్రాబ్లం విచ్ ఈజ్ ఇన్ ట్రయల్ రూమ్స్ ఇన్ షాపింగ్ మాల్స్. మనకి చాలా బిగ్గెస్ట్ ఫియర్ కదా ఇన్ ట్రయల్ రూమ్. సో ఐ కేమ్ టు డూ టెస్ట్ హియర్. సో చూద్దాం ఏమైనా ఉందా లేదా అని చెప్పి. డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరా. ఓకే, ఏమైనా ఉండాలి ఈరోజు జూడియోకి. ఓకే, కనిపిస్తాను. ఓకే, నైస్. నో కెమెరా గైస్. సో ఇక్కడ ఉన్న మాదాపూర్ జూడియో ఈజ్ సేఫ్. సో నో కెమెరా. సో ఐ గెస్ దిస్ వర్క్డ్. ఇది వర్క్ అవుతుంది అనుకుంటా. యా, యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ అండ్ ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అదనమాట గైజ్ ఈరోజు మన పరిస్థితి. చాలా కష్టపడి చాలా కింద మీద పడో అన్ని యాప్స్ ట్రై చేసేసిన నేనైతే అనుకుంది. అండ్ దీనిలో కొన్ని హిట్ అయినాయి, ఫ్లాప్ అయినాయి. ఇది కాకుండా ఇంకా ఏం ట్రై చేయాలో కూడా లెటర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ యాప్ని మేము ఏమైనా రాంగ్గా యూజ్ చేసాం అనిపిస్తే కూడా డూ లెటర్స్ నో. ఇలాంటి ఇంకా మీరు వీడియోస్ కావాలంటే యూ నో దట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆగండి, వెళ్ళే ముందు ఈ 2 వీడియోస్ కూడా మావే, ఇవి కూడా చూడండి. ఇవి కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఐఎమ్ షూర్ యూ లవ్ దీస్ వీడియోస్ ఆల్సో. బాయ్.